బ్రో ఎలా ఉంది సినిమా బాగుంది. సూపర్. బ్రో ఎలా ఉంది? ఎలా ఉంది మూవీ అయితే చాలా బాగుంది బ్రో. మనం టీఎఫ్ఎల్ కూడా ఇట్లాంటి మూవీస్ కొన్ని తీసుకుంటే బాగుంటది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా. సో మూవీ అయితే పిక్స్ ఉంది, అరిచర్చి గొంతు కూడా అయిపోయింది తెలిసి ఉంటది. అండ్ ఎలివేషన్స్ కానీ క్లైమాక్స్ అంటే వర్త్ బ్రో. అన్ని అమౌంట్ కానీ ఇది వర్తబుల్ మూవీ. సో ఈ మూవీకి లేదు చాలా కలెక్షన్స్ వచ్చే రావచ్చు కానీ సో పర్ఫెక్ట్ మూవీ అనొచ్చు. సో ఇంకా కలెక్షన్స్ గ్రాస్ చేస్తుంది. ఈ రోజు నిన్న వరకు వచ్చినప్పుడు అయితే సగం హాల్ కూడా ఫుల్ కాలేదు. ఈ రోజు అయితే హాల్ ఫుల్ అయిపోయింది. ఈ రోజు చూసినంత వరకు అయితే వాళ్ళకైతే వర్తబుల్ మూవీ బో, అందరూ రావచ్చు. థ్యాంక్ యూ. ఎలా ఉంది చెప్పండి. సూపర్ ఉంది మూవీ. ఎలా ఉంది? చాలా నచ్చింది. ఎలా ఉంది మూవీ? సూపర్ గా ఉంది. మొత్తం అంతా మంది అవతారాలన్నీ 10 parts ఉన్నాయని చెప్పినారు. అంతా బాగా ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఏమో నాకైతే తెలియదు. సినిమా అయితే బాగా ఎక్కడా బోర్ కొట్టలేదు, బాగుంది. అంటే ఏం నచ్చిందండి బాగా? అంటే నచ్చడం అంటే ఏం లేదు, వెంకటేశ్వర స్వామి అవతారాలు ఈ కాలం జనరేషన్ కి కావాల్సింది కదా, ఇవన్నీ తెలియాలి కదా. సో ఇలాంటివి ఇంకొన్ని వస్తే బాగుంటుందని. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారా? చేస్తారు. అన్ని కిడ్స్ వేర్ సంబంధించినవి కదా, బాగుంది. బ్రో ఎలా ఉంది మూవీ? సరిగా చూడలేరు, పనుకునే. ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో. ఏం నచ్చింది? విఎఫ్ఎక్స్ అంతా బాగుంది బ్రో. ఓకే. అంటే యాక్చువల్లీ పెద్ద స్టార్స్ గానీ డైరెక్టర్ గానీ ఎవరు మనకు తెలియదు కదా. ఈవెన్ దో అందరూ ఎనానిమస్ గా బాగుంది అన్నారు. ఏంటి రీజన్ అయి ఉంటుంది అనుకో? నరసింహస్వామి క్యారెక్టర్. నరసింహస్వామి గారు ఏం బాగా నచ్చింది మొత్తం ఓవరాల్ గా? ప్రహ్లాద్ స్వామి, నరసింహస్వామి. ఓకే. అంటే బాగా ఎంజాయ్ చేస్తారా? అంటే కిడ్స్ ఓకే ఆల్వేస్ లైక్ దిస్ మూవీ. ఉంటుందండి ఫిల్మ్ మేకింగ్, పౌరాణిక పరంగా ఒకటి చాలా బాగుంది. అందరూ చూడదగ్గ మూవీ, చాలా బాగుంది. అంటే మీరు కిడ్స్ తో వచ్చారు, సో దానికి రీజన్ ఏంటి? కిడ్స్ కూడా తెలుసుకోవాలా మన చరిత్ర, అంత యానిమేషన్ అంత ఎట్లుంది, చరిత్ర ముఖ్యంగా చరిత్ర తెలుసుకోవాలా. సో వర్త్ వాచింగ్ అంటారా? ఖచ్చితంగా వర్త్ వాచింగ్, అందరూ చూడొచ్చు. థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో? చాలా బాగుందండి. లాస్ట్ లో క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్ వస్తాయి చూస్తే, చాలా బాగుంది. లాస్ట్ 20 minutes అయితే 5 seconds కన్నా టైం అంత ఎర్లీగా అయిపోతుంది. హెవీ సీన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ. ఏం నచ్చింది బాగా? విఎఫ్ఎక్స్ చాలా ఇంప్రూవ్ అయింది. సో సెకండ్ హాఫ్ మొత్తం చాలా బాగుంది. సో వర్త్ వాచింగ్. బ్రో ఎలా ఉంది మూవీ? సూపర్. ఎలా ఉంది మూవీ? ఫ్యామిలీ అంతా వచ్చినట్టున్నారు, ఎలా ఎంజాయ్ చేశారు? సూపర్ గా ఉంది. ఓకే. అంటే ఏం నచ్చిందండి బాగా? ఫైటింగ్, దేవుడు సినిమా కదా, చాలా బాగుంది. ఓకే. ఈవెన్ కిడ్స్ ని కూడా తీసుకొచ్చారు కదా, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు? ఫుల్ ఎంజాయ్ చేసినారు. ఏది వాళ్ళు బొమ్మలు కదా, నిద్రపోకుండా బాగా ఇంట్రెస్ట్ గా చేశారు. అది ఇంట్రెస్ట్ గా ఉంది. ఓకే. అంటే యాక్చువల్లీ పెద్ద హీరో లేరు, డైరెక్టర్ ఎవరో తెలియదు, ఓన్లీ స్క్రిప్ట్ పరంగా వచ్చారు కదా. సో వర్త్ వాచింగ్ అంటారా? అంటే మీ ఫ్యామిలీ అంతా వచ్చారు కాబట్టి మిగతా ఫ్యామిలీస్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సినిమా ద్వారా? 10 సార్లు కలనే సినిమా చూడొచ్చు. మళ్ళీ ఇంకొకసారి వచ్చి 10 సార్లు కలనే సినిమా చూడొచ్చు, బోరే కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది మేడం మూవీ? సినిమా మటుకు సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. నరసింహస్వామి వచ్చినట్లే ఉంది నిజంగానే. సినిమా అయితే చాలా, మాది తరిగుండ నరసింహస్వామి టెంపుల్, మాది అక్కడే తరిగుండే. ఆ సినిమా చూసేదానికి వచ్చినాం మేము. చాలా బాగుంది. సో సెకండ్ షోకి అక్కడ నుంచి దూరం నుంచి వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఫీల్ అవుతున్నా. దేవుణ్ణి చూసినట్లే ఉంది నిజంగానే, చాలా సూపర్. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు చెప్తావా? సూపర్ నా సినిమా ఏమో బాగుంది. మా దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది. మా నరసింహస్వామి మా దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది. మాకు అట్లా ఫీలింగ్ వచ్చింది. చాలా దగ్గర నుండి చూసినట్లు ఉంది. నాకు ఆ ఫీలింగ్ వచ్చి లోపల నుంచి ఫీలింగ్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. రివ్యూ ఇవ్వడానికి నేనెవరిని, తీసుకోవడానికి మీరెవరు? అంతా నరసింహస్వామి. బ్రో సినిమా అయితే బ్రహ్మాండం బద్దలైపోయింది బ్రో. ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. విలియతాండవ మాడేశాడు. సూపర్ బ్రో, నైస్ టేకింగ్. ఇట్లాంటివి ఇంకా మరెన్నో రావాలని కోరుకుంటున్నాను బ్రో. సో నెక్స్ట్ పరశురాముడు వస్తాడు,
ఓచకోతకు వస్తాడు బ్రో అది కూడా సినిమా అంతే అంటే విఎఫ్ఎక్స్ అంతా బాగుందా? బ్రో అయ్యో దాని గురించి చెప్పడం అవసరమే లేదు బ్రో, సూపర్ బ్రో. వాళ్ళు ఏదైతే పెట్టారో బడ్జెట్ కి దానికి సరిపడా తీసారు బ్రో, ఇంకా కావాల్సిన బెస్ట్ ఇచ్చారు. ఇంకా విఎఫ్ఎక్స్ మాట్లాడుకుంటే మనం దాని గురించి మాట్లాడుకోవాలి ఇంకా. సో సినిమా ఇది మాత్రం ఫ్యామిలీతో సహా పిల్లలతో సహా అంతే బ్రో. ఫైనల్ గా ఓం నమో భగవతే వాసుదేవ అంతే. ఇప్పుడు యాక్చువల్లీ 2 సినిమాలు యాక్చువల్లీ హరిహర వీరమల్లు ఒకవైపు ఆడుతూ ఉంది, రన్ అవుతూ ఉంది, ఒకవైపు ఇది వచ్చింది. సో రెండిట్లో ఏది విన్నర్ అని మీరు మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? దానికి చూడు ఇంకేం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు బ్రో. మన నరసింహస్వామి కుమ్మీసి పెట్టినాడు, అయ్యో మాట్లాడిన అవసరమే లేదు బ్రో. అది బ్రో. అంటే బేసిక్ గా పెద్ద పెద్ద స్టార్స్ లేరు, స్టార్ డైరెక్టర్ లేరు, ఎవరు డైరెక్టర్ చేశారో కదా ప్రాపర్ గా మనకు తెలియదు. సో దేవుడితో ఏంది బ్రో, దేవుడు ఒకటే హిట్. సో అంతే.